వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. సో ఈరోజు ప్రెసెంట్ నేను ఎక్కడున్నాను తెలుసా? ఎస్బీ మోటార్స్ మారుతి సుజుకి కార్ షోరూంలో ఉన్నాను. సో నార్మల్గా అయితే ప్రతి ఒక్కరికి కార్ తీసుకోవడం అనేది ఫస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం. దాంట్లో ఎన్నో చూస్తూ ఉంటాం. లైక్ ఏంటంటే పర్ఫార్మెన్స్ చూస్తాం, మైలేజ్ చూస్తాము, అండ్ ప్రెసెంట్ జనరేషన్ తగ్గట్టు మంచి ఫీచర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఖచ్చితంగా బడ్జెట్లో దొరకాలి. ఇవన్నిటితో పాటు మనకు బడ్జెట్లో దొరకాలి. సో దానికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే మారుతి కార్స్ మాత్రమే. సో ఇక్కడ ఏ మోడల్స్ దొరుకుతాయి, ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి, ఏ మోడల్స్లో కలర్స్ ఎలాంటివి అవైలబిలిటీ ఉన్నాయి, అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. చూద్దాం రండి. మారుతి వెహికల్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఈరోజు యూత్ ఎక్కువగా ఇష్టపడే స్పోర్టివ్ లుక్ ఉండే వెహికల్ ఏదైనా ఉంది అంటే మారుతిలో అది స్విఫ్ట్ మాత్రమే. అన్ని వేరియంట్స్లో దొరుకుతుంది అండ్ తక్కువ ప్రైస్లో చాలా అట్రాక్టివ్ లుక్స్లో దొరుకుతుంది. సో దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అడ్వాన్స్ టెక్నాలజీ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ తెలుసుకుందాం. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో గాయత్రి గారు ఉన్నారు. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం అంతా. హాయ్ గాయత్రి గారు. హలో. స్విఫ్ట్ గురించి స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? ఇది ఎక్కువగా యూత్ ఇష్టపడే కార్ అని చెప్పొచ్చు. మనకి ఇప్పటికొచ్చి దీనికి 30 lakhs ప్లస్ కస్టమర్స్ ఉన్నారండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతమందికి ఇష్టమైన కారు. ఓకే, తీసుకోవడానికి ఎక్కువ ఎవరు ఇష్టపడుతూ ఉంటారు? మన యూత్, కాలేజ్ చదివే పిల్లలు కానీ, అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ మోస్ట్లీ ఇష్టపడే కార్ స్విఫ్ట్ అని చెప్పొచ్చు. ఇది కంప్లీట్ స్పోర్టీ ఫీల్ ఇస్తుంది. ఓకే, డిఫరెంట్ లుక్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది రీసెంట్లీ అప్గ్రేడ్ అయింది. మనకి హైయెస్ట్ మైలేజ్, ఫీచర్స్, డిజైన్ ఇవన్నీ మార్చాయండి. అండ్ ఫ్రంట్ డిజైన్ కూడా మనకి బోల్డ్ డిజైన్. ఇదేంటంటే పర్ఫార్మెన్స్ని ఎక్స్క్యూట్ చేయడానికి డిజైన్ చేయబడి ఉందండి. అండ్ దీనికి వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్తో పాటు డిఆర్ఎల్స్ కూడా వస్తున్నాయండి. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఓకే, ఎంత ప్రైస్ అంటే? మ్యామ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 6.4 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, చాలా ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. యా మ్యామ్. ఓకే, దీని మైలేజ్ ఎలా ఇస్తున్నారు? మ్యామ్ దీని మైలేజ్ వచ్చేసరికి మనకి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 25.7 kmpl అండి, విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ 1200cc వెహికల్స్ వెన్ కంపేర్డ్ టు ద మార్కెట్. సో ఇది 1200cc అనమాట. యా మ్యామ్. సో మాక్సిమం అంతా వస్తుందా ఆఫ్ రోడ్స్లో? మ్యామ్ మన డ్రైవింగ్ని బట్టి ఉంటుందండి. లీస్ట్ మన కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే 22-23 ఉందండి మన రోడ్స్కి. ఓకే, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ డిఫరెంట్ లుక్ ఇచ్చేసారు మొత్తం అంతా కదా. యా మ్యామ్. ఓకే, సో ఫ్రంట్ ఇంటీరియర్ అంతా అంటే ఫ్రంట్ అంతా బాగుంది, లుక్స్ వైజ్ బాగుంది. అండ్ ఇంటీరియర్ వచ్చేసి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? రండి మేడం చూద్దాం. సో ఇంటీరియర్ మ్యామ్ మెయిన్లీ మనకి ఫ్రంట్ కన్సోల్ అనేది డ్రైవర్కి తగ్గట్టు మనకి టచ్ స్క్రీన్ కూడా డ్రైవర్ ఓరియంటెడ్గా అంటే 9 degrees డ్రైవర్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్తో పాటు వెనకాల ఉన్న వాళ్ళకి కూడా ప్రీమియం ఫీల్ని ఇవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం విజిబిలిటీ ఉండాలని ఇలా డిజైన్ చేశారు. ఓకే, మీరు నాకు ప్రత్యేకంగా చెప్తే కానీ నేను అంతగా నిజంగా అబ్జర్వ్ చేయలేదు, బట్ ఇప్పుడు తెలుస్తుంది కొంచెం చూస్తుంటే. మనకి అట్ ద సేమ్ టైం ఏసీ కంట్రోల్స్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. నెక్స్ట్ థింగ్ స్టీరింగ్ కూడా టిల్ స్టీరింగ్ యాజ్ పర్ హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుందండి. అట్ ద సేమ్ టైం మీకు మన ప్రతి కార్లో కూడా స్టీరింగ్ అనేది లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం విత్ వాల్యూమ్ కంట్రోల్స్, కాలింగ్ కంట్రోల్స్, ఇక్కడ నుంచి కాల్స్ అవి అటెండ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది విత్ క్రూజ్ కంట్రోల్. ఇది హైవేస్ మీద క్రూజింగ్ అంటే లాంగ్ డ్రైవ్స్కి ప్లెజర్ ఇస్తుంది. అంటే ఏంటండి క్రూజ్ కంట్రోల్ ఎలా యూజ్ చేస్తారు అసలు? మ్యామ్ ఇది మనకి 40 speed అబవ్ ఉన్నప్పుడు ఆన్ చేసుకున్నట్లయితే సేమ్ స్పీడ్లో ట్రావెల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో యాక్సెలరేటర్ కానీ మనం బ్రేక్ కానీ తొక్కక్కర్ లేకుండా సేమ్ స్పీడ్తో ట్రావెల్ చేయొచ్చు. సో బ్రేక్ నార్మల్గా మనం బ్రేక్ పడాలంటే అంటే సడన్గా ఎవరైనా వచ్చారంటే మ్యామ్ ఇన్ కేస్ మనం బ్రేక్ కానీ యాక్సెలరేటర్ కానీ ఏదైనా ప్రెస్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. టెంపరీగా క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా క్యాన్సిల్ అయితే ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకోవాలండి. ఓకే, డిస్ప్లే కూడా చాలా బాగా మ్యామ్ మనకి స్పీడోమీటర్ కన్సోల్ కానీ ఇవి కూడా డిజిటల్ ప్రీమియం ఫీల్తో వస్తాయి మ్యామ్.
ఇందులో మనం ఎవరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, ఇంకా ఎంత ఫ్యూల్తో ట్రావెల్ చేయొచ్చు ఏంటి, ఇవన్నీ మనకి అప్ టు డేట్ ఉండడానికి ఇక్కడ నుంచి మనం డ్రైవర్కి అప్ టు డేట్లో ఉంచుతాయి. టెక్నాలజీ వైజ్ అడ్వాన్స్ సుజుకి కనెక్ట్ కూడా ఈ కార్లో ఉంది మేడం. దీనివల్ల ఏంటంటే మనకి వెహికల్ రేంజ్ కానీ, మనం ట్రావెల్ చేసిన స్పీడ్ కానీ, పాస్ట్ మనం ట్రావెల్ చేసిన ట్రాక్స్ కానీ, ఇవన్నీ మనం ఫోన్ ద్వారా చూసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో ఏంటంటే మనకి రివర్స్ చేసేటప్పుడు ఈ సరౌండ్ సెన్స్ కూడా, ఈ టచ్ స్క్రీన్ అనేది అడ్వాన్స్డ్గా డిజైన్ చేయబడి ఉంది. దీంట్లో ట్వీటర్స్, స్పీకర్స్ ఇవన్నీ ఈ కార్లో వచ్చేస్తున్నాయి. ఓకే, ఇంత మినీ కార్లో ఇన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఇస్తున్నారు. యా మ్యామ్. ఓకే, ట్రాన్స్మిషన్ ఇది వచ్చేసి మనకి ఏజెస్ ఇస్తున్నట్టున్నారు కదా. యా మ్యామ్, మనకి మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉందండి. ఫీమేల్స్ కానీ ఇంకెవరైనా ఈజీగా బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అవును, ప్రెసెంట్ జనరేషన్ అంత ఇంట్రెస్ట్ చూపించారు కార్ నేర్చుకోవడానికి, ఇదైతే చాలా హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు అండి. ఓకే, దీని అంటే ఏజెస్ కి మాన్యువల్ కి మీకు డిఫరెన్స్ ఉంటుందా? అంటే లైక్ మ్యామ్, అంటే గేర్ మార్చాలి, క్లచ్ తొక్కాలి, ఈ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఓన్లీ మనం న్యూట్రల్ అయి డ్రైవ్ మోడ్లో పెట్టుకుని హ్యాపీగా స్టీరింగ్ ఒకటి ఆపరేట్ చేస్తూ బ్రేక్, యాక్సలరేటర్ ఇచ్చి డ్రైవ్ చేస్తే సరిపోతుంది. సో సేమ్ మైలేజ్ వస్తుంది. సేమ్ మైలేజ్ వస్తుంది. ఓకే, వెరీ నైస్. అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి మ్యామ్? ఇందులోకి వచ్చేసరికి మెయిన్ థింగ్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. అండ్ ఇందులో ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, సీట్ బెల్ట్స్లో కూడా ప్రీటెన్షనర్, ఫోర్స్ లిమిటర్, ఇలాంటి మరెన్నో ఫీచర్స్తో ఉందండి. మెయిన్ థింగ్ ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంది. మనం ఇంక్లైన్స్ చేసేటప్పుడు వెనక్కి పడిపోతుందేమో అని భయపడక్కర్లేదు. ఓకే, అంటే హోల్డ్ చేస్తుందా హిల్ హోల్డ్ అంటే? యా మ్యామ్, వెనక్కి రాకుండా వెహికల్ రోల్ బ్యాక్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఎన్ని మినిట్స్ వరకు ప్రివెంట్ చేస్తుంది? అంటే యాక్సిలరేటర్ మ్యామ్, మనం బ్రేక్ మీద నుంచి కాలు తీసి యాక్సిలరేటర్ మీదకి ప్రెస్ చేసేంత వరకు హోల్డ్ చేసి ఉంచుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వరకు, మాక్సిమం ఒక 5 seconds, మేబీ 2 seconds అలా ఇవ్వచ్చు అనమాట. యా మ్యామ్. ఓకే, ప్రీమియం లుక్ ఇస్తుంది. ఓకే, 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నారు కాబట్టి సో మొత్తం అంతా అంటే మొత్తం అంతా కవర్ అయిపోతుంది అనమాట. యా మ్యామ్, సైడ్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ ఎప్పుడైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు ఇంజురీస్ని కంప్లీట్ మినిమైజ్ చేసేస్తుంది. ఓకే, అండ్ ఇందులో మనకి అట్ ది సేమ్ టైం వైర్లెస్ ఛార్జర్ కూడా వచ్చేస్తుంది. సేమ్ మనకి కార్డ్ లేకుండా హ్యాపీగా మన ఫోన్ని అప్ టు డేట్ ఛార్జింగ్లో పెట్టుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇందులో మనకి రేస్ ఈవెంట్స్, ఫ్రంట్ ఉన్న వాళ్ళతో పాటు వెనకాల కూడా చాలా ఫాస్టెస్ట్ కూలింగ్ ఇవ్వడానికి రేస్ ఈవెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇంతకుముందు ఉండేది కాదు ఎందుకంటే చిన్న కార్ కాబట్టి. యా మ్యామ్, ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు పీపుల్ కూడా అడ్వాన్స్ అవుతున్నారు కాబట్టి మనం కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని మన ప్రతి కార్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ స్టీరింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. యా మ్యామ్, వెరీ ఇంటీరియర్ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సో బ్యాక్ చూడడానికి అయితే నిజంగానే చాలా డిఫరెంట్ గా ఉంది లుక్, అండ్ క్యూట్ గా ఉంది, సమ్ కైండ్ ఆఫ్ క్యూట్ గా ఉంది. సో బూట్ స్పేస్ ఎలా ఉంటుంది మ్యామ్? దీని బూట్ స్పేస్ వచ్చేసరికి 268 లీటర్స్ అండి. దీంట్లో కూడా మనం స్పోర్టీ లుక్ తో పాటు హైయెస్ట్ లగేజ్ క్యారీ చేయొచ్చు. ఓకే, నిజంగానే చాలా ఎక్కువ. అండ్ ఈ మనకి లగేజ్ లిప్ కూడా 10 mm డిక్రీజ్ చేశారండి పాత మోడల్తో కంపేర్ చేస్తే. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు లగేజ్ ఎక్కువ బెండ్ అవ్వకుండా పెట్టి తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో లగేజ్ అయితే చాలా బాగుందండి. అంటే ఇంత చిన్న కార్లో నిజంగా అంత బూట్ స్పేస్ అంటే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఈ ట్రే ఏంటండి మ్యామ్? ఇది పార్సల్ ట్రే అండి. ఏదైనా చిన్న చిన్న థింగ్స్ మనకి షో పీసెస్ కానీ వెనకాల డిస్ప్లే చేసుకోవడానికి ట్రే. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఏసీ అనేది బూట్ దాకా రోల్ బ్యాక్ అవ్వకుండా ఇక్కడతో ఆపుతుంది. దీనివల్ల క్యాబిన్ చాలా ఫాస్ట్గా కూల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవును, అండ్ మన లగేజ్లో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా స్మెల్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే, అదో బెనిఫిట్ ఉందన్నమాట. ఓకే, సో సేమ్. అండ్ మ్యామ్, ఈ C షేప్ టైల్ ల్యాంప్స్ కూడా మనకి ప్రీమియం లుక్ని ఇస్తాయండి బ్యాక్ నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కెమెరా కానీ, అండ్ ఈ సస్పెన్షన్ హైట్ కూడా 26 mm ఇంక్రీజ్ చేశారండి. దీనివల్ల ఏంటంటే మనకి బంపీ రోడ్స్లో కానీ డ్రైవింగ్ ప్లెజర్ని హైగా ఇస్తుంది. ఓకే, అంటే స్ట్రెయిన్ లేకుండా చక్కగా డ్రైవ్ చేయొచ్చు. యా మ్యామ్. అండ్ మనకి సైడ్ నుంచి కూడా ఈ క్యారెక్టర్ లైన్స్ ఏంటంటే ఎయిర్ ఫ్లోని ఈజీగా పాస్ అవుట్ చేసి ఈ ఏరోడైనమిక్ షేప్ కానీ, ఈ పిక్టైల్ యాంటీనా కానీ మనకి ప్రీమియం ఫీల్ సైడ్ నుంచి కూడా ఇస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి ORVMs మీద కూడా టర్న్ ఇండికేటర్స్ ప్రీమియం ఫీల్ని ఇస్తాయి. ఓకే అండి, నిజంగా చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ లుక్ వచ్చేసింది. అండ్ సైడ్ అండ్ ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా సరే.
క్యూట్ కార్ లా అనిపిస్తుంది. Yeah, ma'am. మరి అంత పెద్ద కంప్లీట్ ఫ్యామిలీ కార్ అని చెప్పొచ్చు. ఓకే, అందరికి పెద్ద పెద్ద కార్స్ నచ్చవు, చిన్న క్యూట్ గా గర్ల్స్ లైక్ ఎక్కువగా నార్మల్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ప్రిఫరబుల్ అంటారా? అవును మ్యామ్, చాలా స్పోర్టీ లుక్ ఉంటుంది కాబట్టి మన రోడ్ ఐ క్యాచ్ అని చెప్పొచ్చు. ఓకే, సో మీరు చూసారు కదండి, డిజైన్ వైజ్లో కూడా చాలా బాగుంది. సో సైడ్ క్యారెక్టర్ లైన్స్ కూడా చాలా డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. లైక్ 8 ఫ్లో బాగుంటుందని చెప్తున్నారు. సో మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది అనుకుంటా కదా? యా మ్యామ్. సో దీని టాప్ స్పీడ్ ఎంత ఉంటుంది మ్యామ్? సేమ్ 150 to 160 వరకు మనం ట్రావెల్ చేయొచ్చండి. ఓకే, సో నిజంగానే చాలా బాగుందండి. అండ్ యూత్ అయితే చాలా బాగా ఇష్టపడే వెహికల్ అనుకుంటా కదా? అవునండి. ఓకే, దీని ప్రైస్ ఎలా ఉంది మేడం? మ్యామ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 6.49 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ ఈ మంత్ ఏంటంటే మనకి బ్లిట్స్ ఎడిషన్, అంటే ఇందులో 49,000 వర్త్ ఆఫ్ యాక్సరీస్ అనేది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రీగా? యా మా మ్యామ్. ఫ్రీ అంటే చాలా ఇష్టం. సో అందులో మనకి కావాల్సిన బేసిక్ వర్షన్లో కూడా టాప్ అండ్ ఫీచర్స్తో కస్టమర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఈ మంత్కే పరిమితమా ఈ ఆఫర్? మ్యామ్ ఆఫర్స్ అనేది ఎప్పుడు డైరెక్ట్ మారుతి సుజుకి అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, అది పర్టికులర్ లిమిటెడ్ ఆఫర్ అనేది ఉంటుంది మ్యామ్. అండ్ ఓవరాల్ ఆఫర్స్ వచ్చేసరికి మనకి 65,000 వరకు ఆఫర్స్ ఉన్నాయండి. ఓకే, ఓవరాల్ గా Yeah, ma'am. అంటే ఈ కిట్ తో పాటు వచ్చే ఆఫర్స్? కిట్ తో పాటు మనకి ఓవరాల్ గా 65,000 వరకు ఆఫర్స్ ఉన్నాయండి. ఓకే, సో చూసారు కదండి. అండ్ నిజంగా చాలా బాగుంది, ఎంతగానో నాకు నచ్చింది ఈ వెహికల్. ఏంటంటే చూడడానికి క్యూట్గా భలే ఉంది. అండ్ చూడడానికి అయితే మొత్తం ప్రీమియం లుక్ ఉంది, లోపలంతా ప్రీమియం లుక్ ఉంది. బట్ చూడడానికి అయితే సూపర్గా ఉందన్నమాట. అందరికీ పెద్ద పెద్ద వెహికల్స్ నచ్చవు, చిన్న చిన్న వెహికల్స్ కూడా నచ్చుతాయి అప్పుడప్పుడు. ఇది కూడా ట్రై చేయవచ్చు. అండ్ తప్పకుండా విజిట్ చేయండి. అడ్రస్ చెప్పండి మేడం. మ్యామ్ మన అడ్రస్ వచ్చేసరికి సెంట్రల్ జైల్ రోడ్ ఆర్టీ ఆఫీస్ పక్కనే ఉంటుందండి, ఎస్బీ మోటార్స్, రాజమండ్రి. ఓకే, ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టున్నాం. అండ్ ఖచ్చితంగా మనం గాయత్రి గారు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ నిజంగా చాలా బాగున్నాయి, ఆఫర్స్ కూడా చాలా బాగుంది. 49,000 వర్త్ ఆఫ్ కిట్ ఫ్రీగా ఇస్తున్నారంట. మరి ఆఫర్ అస్సలు మిస్ చేయకండి, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.